హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సుస్థిర ప్రపంచంలో శరవేగంగా సాగుతున్న సాంకేతిక పరిజ్ఞానం అధునాతన కాలంలో అద్భుతాలు అందిపుచ్చేలా ఆధునిక టెక్నాలజీ వెనుకాల అలుపెరగకుండా అవకాశాల కోసం పరుగు పెడుతున్న ప్రజానికం ఎందరో. ఇప్పటికీ వేల ఉద్యోగాల కోసం లక్షల మంది పోటీ పడుతున్న ప్రపంచం ఇది. టెక్నాలజీ పెరిగిందని సంబరపడాలో, మనిషి విలువ తగ్గుతుందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. సాఫ్ట్వేర్ సరౌండింగ్లో సమస్తం దాగి ఉంది. సాఫ్ట్ సూచనలతో సమస్తం సాగుతుంది. ప్రపంచం పూర్తిగా మారిపోబోతుంది, గమనించుకో. గత కొన్నేండ్లుగా మారుతున్న మన చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించు. సాఫ్ట్వేర్ పుణ్యమా అని మనిషి మనుగడలో అతి ముఖ్యమైన పని ఆర్థికం. కరెన్సీ నోట్స్ను బదులుగా కార్డులు పుట్టుకొచ్చాయి. క్యాష్లెస్ అంటూ కూర్చున్న కానుండే క్షణాలలో ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్స్. నిమిషాలలో నిలబడ్డ కాడికే ప్రయాణించేందుకు ఊపర్లు ఉరికొస్తున్నాయి. ర్యాపిడోలు రన్ చేస్తున్నాయి. ఎక్కడున్నా ఏ టైంలో అయినా ఎలాంటి భోజనమైనా ఆర్డర్ ఇస్తే అరగంటలో తినేందుకు ఫాస్ట్ ఫుడ్ డెలివరీలు డోర్లను తడుతున్నాయి. నచ్చినవన్నీ ఆర్డర్ చేస్తే నట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ప్రపంచం చూడాలంటే ప్రయాణాన్ని సాగించాలి అనేది అప్పట్లో. కళ్ళ ముందే ప్రపంచాన్ని పరుస్తుంది విజువల్ టెక్నాలజీ. టెక్నికల్ టెక్నాలజీ ఐబిఎం వచ్చి న్యాయస్థానంలో మార్పులు తెచ్చింది. ఇప్పటికే కంప్యూటర్ల ద్వారా వైద్య రంగంలో మార్పులు వచ్చాయి. వాట్సాన్ అనే ఐబిఎం ఆంకాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషి క్యాన్సర్ను ఖచ్చితంగా నిర్ధారిస్తుంది. ఎప్పుడైనా గమనించారా? ఇల్లు లేని వాళ్ళు ఉంటారేమో కానీ చేతిలో ఫోన్ లేని మనిషి లేడు. మనిషి నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా ఫోన్ ఒక భాగంగా మారిపోయింది. సామాజిక రంగంలోనూ అతిపెద్ద మార్పుకు కారణం కూడా ఫోనే. సమాచార రంగంలోనూ సమయాన్ని వృధా కాకుండా చూసేది ఫోనే. పిల్లల చదువుల కానుండి ముసలి వాళ్ళ మందుల దాకా అన్నీ ఆన్లైన్లోనే. మనిషి మనుగడకు ముఖ్యంగా సెల్ ఫోన్తోనే ముడిపడిపోయింది. చేతిలో ఫోన్ లేకపోతేనే ఫీల్ అయిపోతున్నాం. ఫోన్లో మనసును పెట్టి మనల్ని మనం కోల్పోతున్నామని అర్థం చేసుకోలేకపోతున్నాం. ట్రెండ్ మారుతుంది కదా అని మైండ్ను బ్లాక్ చేసుకోవడం తప్పే. ఎన్ని టెక్నాలజీలు పెరిగినా కడుపుకు తినేది తిండే, వాడేది నిత్యావసరాలే. మనిషికి కావాల్సింది ప్రేమానురాగాలే. గుర్తుపెట్టుకో. ట్రెండింగ్ టెక్నాలజీలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. టెక్నాలజీతో పరిగెత్తడం నాతోని కాదులే, నా బ్రతుకు ఇంతేలే, మా వాళ్ళు ఈ పద్ధతిలోనే చేశారు, నేను అదే పద్ధతిలో చేస్తాను అనే పాతకాలపు సోదులను వదిలే. టెక్నాలజీలోని ఉపయోగాలను ఉపయోగించుకుంటూ ముందుకు సాగడం నేర్చుకో. ఉద్యోగాలు రాలేదని ఆగిపోకు. వాటికి ఎన్నో రిప్లేస్మెంట్లు ఉంటాయి. మన చుట్టూ ఉండే జనాల అవసరాల నుండే మన అవకాశాలు సృష్టించుకోవాలి. ఆలోచనలు విస్తరిస్తేనే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. కండ్లు చెవులు మాత్రమే కాదు, మనసును కూడా తెరిచి చూడు. టెక్నాలజీ పరంగా సమయానుకూలంగా సాగాల్సిందే. లేకపోతే మనిషి మనుగడ మరుగున పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. వ్యక్తిగతంగానో వ్యాపారంగానో కాలానుగుణంగా వ్యక్తిగత ధోరణిని మార్చుకోవాల్సిందే. టైం టు టైం అప్డేట్ అండ్ అప్గ్రేడ్ కావాల్సిందే. సమయంతో కదలకపోతే విజయాలు దరిచేరవు మిత్రమా. ఫ్రెండ్స్, ఒక రివ్యూ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్. అయితే ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది. స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. ఫ్రీగా ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరైతే ముందుగా ₹1 కూడా పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు. ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసినా ట్రేడింగ్ చేసినా మీ సంపాదనలో నుంచి కొంచెంతోటే స్టార్ట్ చేయండి. సేఫ్ జోన్లోనే ఉండండి. 1 ప్రమోషన్. వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో. ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు. అన్నీ ఉన్నా లేకున్నా అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. వివాహం చేసుకోవాలంటే
మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు, మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు, వందల మంది కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమోనీ తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని 100% మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు. లక్షలలో ఒక్కరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి. బట్ వన్ థింగ్, ప్రొఫైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి. ఎందుకో తెలుసా? వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక. ప్రపంచంలోని తెలుగువారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలను కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిమోనీ. మంచి సంబంధాల కోసం చూస్తుంటే ఒక్కసారి తెలుగు మ్యాట్రిమోనీని విజిట్ చేయండి. వన్ రివ్యూ: ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు. కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి. ఇండియాస్ బెస్ట్ నెంబర్ 1 ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్లో ADE పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి. తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు. ఇది పెద్ద సూపర్ మార్కెట్లలోనే కాదు, చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి. హాఫ్ కేజీ, కేజీ ప్యాకెట్లు 2, 3, 5 లీటర్లు బాటిల్గాను మరియు 10 లీటర్లు జారుగాను దొరుకుతాయి. 10 లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా? ఫ్రీడమ్లో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది. వన్ రివ్యూ: తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలు తెలుసుకున్నటకు, తెలుగు సంవత్సరంలో వచ్చే పండుగలు, సెలవులు, తిథులు, నక్షత్రాలు, శుభ సమయాలు, శుభముహూర్తాలు, రాశి ఫలాలు, కాలాలు, కార్తెలు తెలుసుకున్నటకు ఎవరిని అడగకుండానే మన ఫోన్లోనే తెలుగు క్యాలెండర్ 2025 పంచాంగ యాప్ నుండి తెలుసుకోవచ్చు. నేటి పంచాంగం అనగా ఈరోజు గ్రహస్థితులు ఏంటో, అలాగే గౌరీ పంచాంగం, భార్గవి పంచాంగం, ఇతర పంచాంగాలు, ఆధ్యాత్మికమైన విషయాలైన అలవేలు మంగ, గోవింద పురాణాలు, అన్ని దేవుళ్ళ భక్తి గీతాలు, దేశంలోని దేవాలయాల సమాచారాలు, శిశుజన పాదదోషాల నివారణలు, నూతన నామకరణాలు చేసుకున్నటకు ఈ యాప్ చాలా అవసరం. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడుతున్నాను, నచ్చితే డౌన్లోడ్ చేసి చూసుకోండి. సమయంతో కదలడం ఎంత ముఖ్యమో అయిన వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడము అంతకన్నా ముఖ్యం. టెక్నాలజీతో ఇప్పుడున్న పరిస్థితులు ముందుకు సాగుతున్నా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మరీ దగ్గర ఉండి కూడా మనుషులకు మధ్య మమతానుబంధాలను ఆన్లైన్లతోనే పంచుకోవడం అవసరమే కావచ్చు, కానీ ఆనందం అందదు. సంబరాలను, సానుభూతులను కూడా స్టేటస్ చేస్తూ సెలబ్రేట్ చేయవచ్చు, కానీ స్పర్శత ఉండదు. విదేశాలలో ఉండి కూడా విలువల కోసం అయిన వాళ్లకు ఆపదలో ఉన్నారని ఆగకుండా వస్తున్నారు. మరి ఇక్కడే పక్కింట్లో ఉండి కూడా పలకరించడానికి ఫోన్లో చాటింగ్ చేస్తుంటారు. టెక్నాలజీ పెరిగి ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులు పుట్టుకొచ్చాయి. అవి పనిచేయకపోతే రోజు గడవదు అన్నట్టుగా తయారైపోయాం. పవర్ లేకపోతే ప్రతి నిమిషం ప్రశ్నార్థకమే. ప్రతి దినం ప్రతి పనిని పరిపూర్ణం చేసేందుకు పవరే ముఖ్యం. పవర్తో నడిచే ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ మనిషిని బద్ధకస్తునిగా మార్చేసింది. కనీసం నిత్యావసరాలలో కూడా తన పని తాను నిలబడి చేసుకోలేకపోతుండు. 100 ఏండ్ల జీవితాన్ని 60 ఏండ్లు ఆయువుగా మార్చేసుకున్నాము. అందులోనూ అర్ధాంతర అనారోగ్యాలే, అకాల మరణాలే ఎక్కువ. టెక్నాలజీ పెరిగిందని తెలిసి సంబరపడాలో, తెలియకుండా మనని మనం కోల్పోతున్నామని బాధపడాలో అర్థం కావట్లేదు. ఆర్టిఫిషియల్ లైఫ్లో అన్నీ ఉన్నాయని భ్రమపడుతున్నాము. నేచర్లోని నేటివిటీని చూడలేకపోతున్నాము. ఇప్పటికే మనిషి కన్నా టెక్నాలజీ తెలివే ఎక్కువ. టెక్నాలజీతో అవకాశాలు అందిపుచ్చుకొని ఆర్థికంగా బలపడాలే తప్ప నేచర్తో బంధాన్ని నెట్టేసి నీ నీడే తోడని బ్రతకడం తప్పే. రాబోయే రోజుల్లో మనిషి ఒంటరివాడు అయ్యే అవకాశాలే ఎక్కువ. అతి టెక్నాలజీ వల్ల ఆలోచన అంతమించి అంధకారం వైపు అడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చినా మనిషికి మనసు విప్పి మాట్లాడుకోవడంలోనే ఆనందం దాగి ఉంది. ఆర్టిఫిషియల్ అందాలు అసంతృప్తిగానే ఫీల్ కలిగిస్తాయి. ఒక్కసారి ప్రకృతి అందాలను చూడు, స్వయం సంతృప్తిగా ఫీల్ అవుతావు. ఇప్పుడున్న టెక్నాలజీతో పరుగులు పెట్టడం తప్పేమీ కాదు, కానీ మనిషి మనుగడకు ఏది స్వార్థకమో దానికోసం స్వయం ఆలోచన చేసుకోవాలి. దానికోసం సమయాన్ని వెచ్చించడం ముఖ్యం. అర్థమవుతుందా నేస్తమా? వన్ ప్రమోషన్:
అక్క ఏం చేస్తున్నావు? ఏముంది చెల్లె, ఇగో ఇక్కడ చూడు, ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో. ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో, నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో. అవును చెల్లె, మా పిల్లల కన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా, అప్పుడే పిండావానే? ఏది ఇటు సైడ్ చూంచి నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే, ఏంటి సీక్రెట్? ఓ అదే అక్క, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ సబ్బు మా బట్టలన్నీ తలతల మెరిసేటట్టు చేస్తున్నాయి. పైగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క. అవునానే, ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో. అవును చెల్లె, ఇక్కడ దొరుకుతాయే ఏంటి? ఓ అక్క, హైరాణ పడకే, పెద్ద పెద్ద షాపులలోనే కాదే, మన గలీలో ఉన్న దుకాణంలో కూడా దొరుకుతాయి, తెచ్చుకోపో. చేతిలో ఫోను, ఖాతాలో డబ్బులు ఉంటే చాలు, వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి. ఫోన్ రీఛార్జ్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్స్, కార్, బైక్, హెల్త్, లైఫ్, వెల్త్. అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్, బస్, ట్రైన్, ఫ్లైట్, హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం. అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి. సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది. ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుసు. 1 రివ్యూ. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా? మీ పిల్లలతో ఇంగ్లీష్లో డిస్కషన్ చేయాలనుకుంటున్నారా? మీ తోటివారు అడిగే ఇంగ్లీష్ క్వశ్చన్స్కి ఇంగ్లీష్లో ఆన్సర్ చేయలేకపోతున్నారా? నేర్చుకోవాలనుకుంటున్నారు కానీ మొహమాటంగా ఉందా? ఎవరైనా చెప్తే బాగుండేమో అనిపిస్తుందా? ఎలాంటి ఫీజు కట్టకుండా నేర్చుకోవచ్చు, తెలుసా? మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే ప్లేస్టోర్కి వెళ్ళి ఏఐ లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏఐలో చాలా టూల్స్ ఉన్నాయి. అందులో చాట్ జీపీటీ డౌన్లోడ్ చేస్తే ఎలాంటి వాయిస్నైనా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి చూపిస్తుంది. అలాగే రాయడం, మాట్లాడడం ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు. చక్కగా ఇంగ్లీష్ను ఇంప్రూవ్ చేసుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడండి. ఏఐలో చాలా టూల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఇంగ్లీష్లో పూర్తిగా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోండి. 1 రివ్యూ. హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా టాపిక్ వస్తే నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని అని చెప్తూ ఉంటాం కదా. అలాగే పెద్ద అయితే ఇంత అందంగా ఉంటాను, ముసలితనంలో ఇలా ఉంటానేమో అని ఊహించుకుంటాం కదా. ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోటోను పట్టి చిన్నప్పటి జ్ఞాపకాలను, అలాగే పెద్దయిన తర్వాత మీ రూపాన్ని స్వయంగా మీరే చూసే మీ వాళ్ళకు షేర్ చేస్తూ ఆనందపడవచ్చు. అది ఎలా అంటారా? ఏపిక్ యాప్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని 5 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల దాకా ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకోవచ్చు, తెలుసా? దిస్ యాప్ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్, యూనో. 1 రివ్యూ. మీకు విషయం తెలుసా? గేమ్స్ ఆడే పిల్లలే కాదు, చదివే పిల్లలు, పాడే పిల్లలు, నాట్యం చేసే పిల్లలు, ఇలా చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అనే తేడానే లేదు. పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు. బూస్ట్లోని న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు, ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను, మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం. అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది, తెలుసా? దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో.